బైపాస్ చేసిన తర్వాత ఇంకా నీ గుండెకు తిరుగులేదు, ఒక 15 ఏళ్ళు మినిమం గ్యారంటీ అని కూడా అంటుంటారు. అది మనం ఏంటంటే ఇన్ జనరల్ గా చెప్తాము. సో దీనిలో మళ్ళీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి అసలు ఫస్ట్ డిజీజ్ ఎంత సివియర్గా ఉంది, తర్వాత ప్రొసీజర్ ఎంత బాగా అయింది, తర్వాత వ్యక్తి తన కేర్ ఎలా తీసుకున్నారు, అంటే తర్వాత అయినా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, మందులు సరిగ్గా వేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారా లేదా. సో వీటన్నిటిని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి చక్కగా 20-25 ఏళ్ళకి కూడా ఏమి ప్రాబ్లం లేకుండా ఉంటారు. కొంతమందికి 2-3 ఏళ్ళకే మళ్ళీ బైపాస్ అయిన తర్వాత కూడా బ్లాక్స్ ఉంటాయి. మళ్ళీ బైపాస్ చేయాల్సి వస్తుందా? స్టెంట్ అప్పుడు మనం స్టెంట్ అయినా చేయొచ్చు, ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీ రీడూ అవసరం. అంటే గుండె ఎన్నిసార్లు బైపాస్ని పర్మిట్ చేస్తుంది? పేషెంట్ చాలా వేరియబిలిటీ ఉంటుందండి. అది మనకి ఒక్కొక్క పేషెంట్ని బట్టి చాలా మార్పు ఉంటుంది. సార్ జీవితాంతము అసలు మనకు బ్లాక్ అవ్వకుండా ఉండలేము అసలు? లేదండి, యాక్చువల్లీ ఈ బ్లాక్స్ కొంతవరకు ఒక న్యాచురల్ ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు ఒక ర్యాండమ్గా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి యాంజియోగ్రామ్లు చేసి చూసినా కూడా కొంతమందికి 30%, 40%, 50% బ్లాక్స్ కనిపిస్తాయి. సో అది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో భాగంగా కొంత బ్లాక్స్ అనేవి అందరికీ వస్తాయి. అయితే ఆ కొంత బ్లాక్స్ వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. మనకు వచ్చే ఇబ్బంది వల్ల ఇప్పుడు ఈ మరీ ఎక్కువ 90% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్గా తెలుస్తుంది పేషెంట్కి. 70% కనీసంగా ఉంటే కానీ అంత తెలియదు. సో షుగర్ని, డయాబెటీస్ని రివర్స్ చేస్తున్నాము, అలాగే బీపీని కూడా రివర్స్ చేయొచ్చు అంటున్నారు. ఈ ఎంతవరకు కరెక్ట్ సైంటిఫిక్గా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఇలాంటి వాటికి బాగా ఏమంటారంటే ఎగ్జైట్ అయిపోతారు. కాకపోతే ఈ బీపీ, షుగర్ అనేవండి మనం రివర్స్ చేయలేము. ఎందుకంటే అవి చాలా పర్మనెంట్ డ్యామేజ్ జరిగిన తర్వాతే అవి వస్తాయి. కాబట్టి మనం రివర్స్ చేయడం అనేది జరగని పని. మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనం చక్కగా మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కానీ రివర్స్ చేయడం అనేది మాత్రం జరగదు. వాటిని క్రానిక్ డిజీజెస్ అంటారు.